ఇవాళ ఇంట్లో బ్యాచిలర్స్కి పన్నీర్ కర్రీ ఎలా ఈజీగా చేసుకోవాలో చెప్తున్నాను. ఫ్రెష్ పన్నీర్, హెరిటేజ్ పన్నీర్ తీసుకున్నాను. అక్కడ గ్రేవీలో ఆనియన్స్ సన్నగా చాప్ చేసి ఆనియన్స్, తర్వాత టమాటాను మనం మిక్సీ పట్టుకోవాలి. ఒక 2 టమాటాస్. సో మిక్సీ పట్టుకొని ఇలా కాజు కూడా వేయించి పెట్టుకోవాలి. ఆనియన్స్ మంచిగా రెడ్గా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. దాని తర్వాత 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. దాని తర్వాత టమాటో ప్యూరీ యాడ్ చేసుకోవాలి అనమాట. ఆ టమాటో ప్యూరీ బాగా మనము మంచిది అంటే సిమ్లో కాకుండా నార్మల్గా పెట్టేసి మంచిగా ఉడికించుకోవాలి. చూడండి అలా ఆయిల్ పైకి రావాలి. తర్వాత కాస్త వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ తెచ్చుకోవాలి అనమాట మనం. తర్వాత కొంచెం కాజు పేస్ట్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. అంటే పేస్ట్ అని కాదు, జస్ట్ నేను అలా నలిచాను అనమాట కొంచెం పొడి రావడం కోసం. ఇంకో తర్వాత చిన్న బాణీలో కొంచెం బటర్ వేసుకొని మనం పన్నీర్ ముక్కలని లైట్గా అంటే పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలన్నమాట. లైట్గా కొంచెం అలా 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 ఇలా ఇలా తిప్పుతూ మంచిగా, అంటే మరీ రెడ్గా కావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ పన్నీర్ ఫ్రిడ్జ్లో పెట్టింటాం కదా, సో దాంట్లో ఉన్న వాటర్ వెళ్ళిపోయేంత వరకు మనము కొంచెం సిమ్లోనే పెట్టుకొని అలా 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 వేయించుకోవాలన్నమాట. సో బటర్ వేసుకున్నాం కాబట్టి మంచిగా వేగాయి. అంటే మరీ రెడ్గా కావాల్సిన అవసరం ఏమి, జస్ట్ ఆ బటర్ని మాత్రం కొంచెం స్కిప్ చేసుకొని దాని తర్వాత ఆ గ్రేవీలో మనము ఈ పన్నీర్ ముక్కలు వేసి మెల్లగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం హార్డ్గా కలిపాను అనుకోండి, పన్నీర్ ముక్కలన్నీ చితికిపోయే అవకాశం ఉంటుంది. సో అలా మెల్లగా కలుపుకున్నామంటే మీకు కర్రీ చాలా బాగా వస్తుంది. చూడండి అలాగే కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా పెట్టారనుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మొత్తం బాయిల్ అయిపోయినాయి. జస్ట్ 2 మినిట్స్ కొంతసేపు పన్నీర్ యాడ్ చేసిన తర్వాత అలా కలిపేసరికి ఉన్నాను మీకు పన్నీర్ ముక్కలకి ఉప్పు, కారం, మసాలా అనేది పట్టుకుంటుంది. అలా ఎంతో ఈజీగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. సో ఇంట్లో బ్యాచిలర్స్ ఎవరైనా కానీ ఈజీగా ట్రై చేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేవు. థ్యాంక్ యూ.